సీనియస్ వార్తలకు స్వాగతం. నా పేరు జగన్నాథ్ రెడ్డి. జమ్మూ కాశ్మీర్లో జరిగిన ఉగ్రదాడిపై తాండూరులో పార్టీలకు అతీతంగా నేతలు ప్రజా సంఘాలు నిరసన ర్యాలీ చేపట్టారు. ఉగ్రదాడిని వ్యతిరేకిస్తూ హిందూ ఐక్యవేదిక ఆధ్వర్యంలో తాండూరులో నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో పార్టీలకు అతీతంగా రాజకీయ హిందూ సంఘాలు ప్రజా సంఘాల నాయకులు భారీ ఎత్తున పాల్గొన్నారు. నల్ల బ్యాడ్జీలు ధరించి కాషాయ జెండాలు కండువాలతో ముందుకు సాగారు. కాంగ్రెస్ నాయకులు బుయ్యని శ్రీనివాసరెడ్డి, మున్సిపల్ మాజీ చైర్పర్సన్లు తాటికొండ స్వప్న, కోట్రిక విజయలక్ష్మి, సునీతా సంపత్, మాజీ కౌన్సిలర్లు పట్లోల నీరజ, అంతారం లలిత, సాహు శ్రీలత, బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి కృష్ణ ముదిరాజ్, పట్టణ అధ్యక్షులు నాగారం మల్లేశం, హిందూ సంఘాల ప్రతినిధులు పట్లోల నరసింహులు, రజనీకాంత్, లింగదల్లి రవికుమార్, యువకులు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఉగ్రదాడికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ భారత్ పర్యాటకులపై ఉగ్రదాడి దారుణమన్నారు. ఈ దాడిని వ్యతిరేకిస్తున్నట్లు తెలిపారు. దాడికి పాల్పడిన వారిని గుర్తించి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. బాధిత కుటుంబాలకు న్యాయం చేయాలని కోరారు. అనంతరం మృతుల ఆత్మకు శాంతి చేకూరాలని కొవ్వొత్తులతో నివాళులర్పించారు. पाकिस्तान ISI एजेंट लारा देश की रक्षा कौन करेंगे, कौन करेंगे? भारत 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 माता, वंदे मातरम, वंदे मातरम, मातरम मातरम, वंदे मातरम, मातरम मातरम, वंदे मातरम. खबरदार ISI गुंडालारा, खबरदार खबरदार, खबरदार ISI गुंडालारा, खबरदार खबरदार. भारत माता की जय. खबरदार ISI गुंडालारा, खबरदार खबरदार, खबरदार ISI गुंडालारा, खबरदार खबरदार, खबरदार उग्रवादुलारा, खबरदार खबरदार. जय बोलो हनुमान की, राम लक्ष्मण जान की, जय बोलो हनुमान की. కొంచెం బ్యాక్ జై శ్రీరామ్. संकट में शक्ति है, शक्ति है, संकट में शक्ति है. हिंदू जागो जागो, जागो हिंदू, जागो जागो, जागो जागो. आगे चलो.
మనమంతా హిందువులము, బంధువులము. నా దేశం పైన ఎవరైనా దాడి చేస్తే తస్మత్ జాగ్రత్త అనేటువంటి పద్ధతిలో ధీటుగా సమాధానం ఇవ్వాలని ఈనాడు పెద్దలందరూ పిలుపునిస్తున్నాం. పేరుతో, వర్గాల పేరుతో, వర్ణాల పేరుతో విడిపోతున్నాం కాబట్టి మన హిందూ సమాజంలో అసమానతలు ఏర్పడ్డాయి కాబట్టి ఈనాడు ఉగ్రముఖులు దాడి చేస్తున్నారు. ప్రపంచ శాంతిని కోరుకునేటువంటి ధర్మం ఏది అంటే హిందూ ధర్మం మాత్రమే. ఇలాంటి హిందువుల పైన వాళ్ళకి ఐడి కార్డులు చూస్తూ మన హిందువుల పైన దాడి చేస్తున్నారు. ఈనాడైనా సరే మన తాండూరు పట్టణంలో ఉన్నటువంటి హిందూ బంధువులందరూ కూడా మేలుకొని నా యొక్క మకాన్, నా యొక్క వ్యాపారం బాగు. జై శ్రీరామ్. మంగళవారం నాడు పహల్గాం కశ్మీర్లో మినీ స్విట్జర్లాండ్ అనే పిలువబడే ఒక అందమైన ప్రాంతం ఆర్టికల్ 370 ఏదైతే రద్దు చేసిన తర్వాత మన దేశ ప్రధానమంత్రి ఒక మంచి నిర్ణయాన్ని తీసుకొని ఈ ఆర్టికల్ 370ని రద్దు చేసిన తర్వాత అక్కడ పాకిస్తాన్ తీవ్రవాదులు అక్కడ టూరిస్టులు బాగా పెరగడం ద్వారా ఈ సమ్మర్ ఉంది కాబట్టి చాలా మంది కాశ్మీర్ చాలా చల్లన శీతలమైన ప్రాంతం కాబట్టి కాశ్మీర్ ప్రాంతానికి హనీమూన్ అని చెప్పేసి మరి చాలా మంది ఫ్యామిలీస్ అక్కడ టూరిస్టులు చాలా మంది వెళ్తే వాళ్ళని కేవలం హిందువులను మాత్రమే టార్గెట్ చేసి ఖురాన్ సూక్తులు చదవడం చెప్పేసి పాకిస్తాన్ జిందాబాద్ అని చెప్పేసి ఇమ్రాన్ ఖాన్ జిందాబాద్ అని చెప్పేసి మరి ఈ విధంగా కేవలం హిందువులను మాత్రమే టార్గెట్ చేసి పాయింట్ విప్పి చెక్ చేసి మరి ఇంత దారుణంగా ఒక కొత్త హనీమూన్ కప్పులు కూడా భార్య ముందే, పిల్లల ముందే భర్తలను, తండ్రులను, పెద్దలను కోల్పోయి విలవిలాడుతున్నటువంటి అక్కడ ఆ దుస్థితి చూస్తుంటే యావత్ భారతదేశం కూడా కన్నీటి దిగ్భ్రాంతి చెందింది. మరి ఇలాంటి చర్యలు గతంలో పుల్వామాలో జరిగినటువంటి దాడులకు కానీ ఇవన్నీ సర్జికల్ స్ట్రైక్ ఏ విధంగా చేసిరో మరి అంతకు పదింతలుగా ఉగ్రవాదులు గజగజ వణిగేలా ఉగ్రవాదమే లేకుండా ప్రపంచంలో ఏ దేశంలో కూడా ఉగ్రవాదమే లేకుండా మరి ఇప్పటికీ కూడా కాశ్మీర్లో అక్కడక్కడ ఉగ్రవాదులు వాళ్ళు చోట్లు ఉన్నాయి. అక్కడక్కడ మరి కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు మరి అనేక రకాల ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ కూడా అక్కడక్కడ ఉన్నారు. మరి ఇవన్నింటినీ కూడా కేంద్ర ప్రభుత్వం నిర్మూలించాలి. ఖచ్చితంగా బెంగాల్లో చూసినట్లయితే మరి మమతా బెనర్జీ కానీ మరి ఇప్పటి వరకు రాహుల్ కానీ మరి అఖిలేష్ కుమార్ యాదవ్ కానీ స్టాలిన్ కానీ కేజ్రీవాల్ గారు కానీ ఇంతవరకు ఎవరు కూడా ఈ మొన్న జరిగిన పహల్గాం ప్రాంతంలో జరిగినటువంటి సంఘటన గురించి మాట్లాడలే దుస్థితిలో ఉన్నారు. ఒక వర్గం వైపు ఆలోచిస్తున్నారు. ఎంఐఎం నేత ఒకరు, ముస్లిం అయినప్పటికీ ఎంఐఎం నేత ఒకరు దీనిపైన ఆయన ఒప్పుకోవడం జరిగింది. మతాన్ని ఆధారంగా చంపడం జరిగిందని చెప్పేసి ఆయన ఖండించడం జరిగింది. కానీ హిందువులై పుట్టి హిందువులని చెప్పుకునే ఈ నాయకులు ఎవ్వరు కూడా దీనిపై మాట్లాడకపోవడం సిగ్గుచేటు. హిందువుల ఐక్యత లేకపోతే గనక భారతదేశంలో ఖచ్చితంగా ఈ టెర్రరిస్టులు ఏదైతే చేసుకుంటే సున్నాతులన్నా చేసుకోవాలి, లేకపోతే ఖురాన్ సూక్తులన్నా నేర్వాలి. ఆ పరిస్థితికి వస్తుంది. కాబట్టి దయచేసి భారతదేశంలో హిందువులందరం కూడా మనం అన్ని కుల మతాలను కలుపుకొని శాంతియుతంగా మెలుగుతాం. కానీ ఇలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు అన్ని రాజకీయ పార్టీలు కానీ అందరూ కూడా ఏకమై మన భారతదేశానికి మద్దతు ఇవ్వాలి, కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వానికి మద్దతు ఇవ్వాలని చెప్పేసి మరి ఇలాంటి దుస్థితి ఎప్పుడూ రాకుండా
ఖచ్చితంగా సర్జికల్ స్ట్రైక్ కాదు, అంతకు 10 ఇంతలుగా పాకిస్తాన్పై ఖచ్చితంగా యుద్ధమే ప్రకటించాలి. దాన్ని ఇప్పుడు చూస్తున్నట్టయితే ఇజ్రాయెల్ పాలస్తీన్ని మొత్తం తుదముట్టించింది. ఒక్క వాళ్ళ దగ్గర ఒక జవాన్ని చంపినందుకే మొత్తానికి యుద్ధం ప్రకటించి ఇప్పటికీ కూడా ఇంకా యుద్ధం నడుస్తూనే ఉంది. పాకిస్తాన్ మొత్తాన్ని కూడా తుదముట్టించింది. అంతకు ఘోరంగా పాకిస్తాన్పై మనం యుద్ధం ప్రకటించాలని చెప్పేసి కోరుతూ, ఇప్పటికైనా హిందువులు మేల్కోవాలని చెప్పేసి కోరుతూ, ఈరోజు తాండూరులో ఏర్పాటు చేసినటువంటి హిందూ ఐక్యవేదిక తరపున ఈరోజు ఏర్పాటు చేసినటువంటి ఈ ర్యాలీలో, నిరసన ర్యాలీలో భారీ ఎత్తున పాల్గొన్నటువంటి అన్ని కుల సంఘాలకు, మరి అన్ని వ్యాపార సంస్థలకు, అన్ని హిందూ సంఘాలకు పదే పదే నమస్కారం తెలుస్తూ ధన్యవాదాలు. జై శ్రీరామ్. జై శ్రీరామ్. ఈరోజు నిన్న ఏదైతే జమ్మూ కాశ్మీర్లో హిందువులపై ఉగ్రదాడి జరిగిందో దాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఏమైన చర్యగా భావిస్తూ నిన్న హిందూ ఐక్యవేదిక ఆధ్వర్యం లోపల అన్ని కుల సంఘాలకు, అన్ని పార్టీ నాయకులకు, అన్ని హిందూ బంధువులందరికీ కూడా ఇవాళ ర్యాలీలో పాల్గొనాల్సిందిగా వేడుకోవడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు సాయంత్రం గంజి ఎల్లమ్మ టెంపుల్ దగ్గర అందరూ హిందూ బంధువులందరూ అన్ని రాజకీయాలకు అతీతంగా అందరూ కూడా హాజరై ఇటు ర్యాలీని విజయవంతం చేయడం జరిగింది. అందుకు గాను ప్రత్యేకంగా ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున నా యొక్క పాదాభివందనం తెలుపుకుంటూ, ఏవైతే ఈ ఉగ్రదాడి ఏమైతే జరిగిందో చాలా ఏమైనా చర్య, దీనిపైన తీవ్రంగా కేంద్ర ప్రభుత్వం స్పందించాల్సిన అవసరం ఉంది, స్పందిస్తుంది కూడా. అయితే ఏవైతే పాకిస్తాన్ పెంచిపోతున్న ఐఎస్ఐ ఉగ్రవాదులలో వారికి అణచివేత దిశగా ప్రభుత్వం, గత ప్రభుత్వాలు కూడా పనిచేసుకుంటూ వచ్చినాయి. ఈ ప్రభుత్వం కూడా ఉగ్రవాద అణచివేతకు తీవ్రంగా కృషి చేయాలని చెప్పి మరోసారి ఇలా హిందువులపై ఎలాంటి అటాకులు కాకుండా బార్డర్ పైన కాశ్మీర్ మొత్తము మనం మొత్తము మన ఆధీనంలో తీసుకొని ఇచ్చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాం. అలాగే ఈరోజు చనిపోయిన వారికి 2 నిమిషాలు మౌనం పాటించి వారికి శ్రద్ధాంజలి ఘటించి కొవ్వొత్తుల ద్వారా వారికి శ్రద్ధాంజలి తెలపడం జరిగింది. ఇందులో కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి మరోసారి నా యొక్క పాదాభివందనం తెలుపుకుంటూ ముగిస్తుంది. भारत के प्रधानमंत्री यशस्वी माननीय प्रधानमंत्री नरेंद्र मोदी जी से एक अपील है कि जब भी आतंकवादी हमले होते हैं तो या तो बॉर्डर सील करते हैं या नदी पानी को रोका जाता है या वीज़ा को रोका जाता है, तो इस चीज़ों से तो कुछ फर्क पड़ने वाला नहीं है। हमारी अपील है भारत के प्रधानमंत्री से, अब जो हो गया सो हो गया, अब ये और लेने के इसमें नहीं है, हमारे और ये बर्दाश्त करने के काबिल नहीं है चीज़। आपसे निवेदन है, आपसे अपील है कि आप ऐसा एक्शन लीजिए या उस पार। अब कब तक है हम श्रद्धांजलि मनाएंगे? बंगाल में कुछ भी होगा हम श्रद्धांजलि मना रहे, बांग्लादेश में कुछ भी होगा हम श्रद्धांजलि मना रहे, अपने कश्मीर में ये श्रद्धांजलि। మొన్న కాశ్మీర్లో ఉన్న పహల్గామ్లో జరిగినటువంటి సంఘటనకి తాండూరులో ఉన్నటువంటి హిందూ సోదరులందరూ కలిసి ఐక్యమై ఈరోజు ఇక్కడ ఘనంగా ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఏదైతే మొన్న 2 రోజుల క్రితం కాశ్మీర్ అందాలను చూడడానికి యావత్ భారతదేశంలో ఉన్న వాళ్ళందరూ కూడా కాశ్మీర్ అందాలను చూడడానికి పోతారు. అదేవిధంగా పోయినటువంటి పర్యాటకులని మన ఏదైతే ఐఎస్ఐ ఉగ్రవాదులు ఉన్నారో కాశ్మీర్ పోషిస్తున్నటువంటి మన కాశ్మీర్లో ఉన్నటువంటి వారికి పాకిస్తాన్లో పోషిస్తున్నటువంటి ఉగ్రవాదుల్ని వాళ్ళు వచ్చి వారు మామూలుగా సివిల్ డ్రెస్లలో అంటే మన మిలిటరీ డ్రెస్లలో వచ్చేసి వారు అక్కడ మనం ఏ కులం అని అడగలేదు, ఓన్లీ ఏ మతం అని అడిగి మతం పేరుతో దూషించి అక్కడ ఉన్నటువంటి వచ్చిన పర్యాటకులని 30 మందిని చంపడం జరిగింది. దీనికి మేమందరము ఖండిస్తున్నాం. మేము భారతీయులం, భారతదేశంలో భిన్నత్వంలో ఏకత్వం అనేది మా నినాదం. ఇక్కడ కుల మతాలకు తేడా లేకుండా, కుల మతాలు భేదాలు లేకుండా మేము అందరినీ కలిపి ఐక్యంగా ఉండేటువంటి భారతదేశంలో చిచ్చులు రేపుతున్నటువంటి పాకిస్తాన్ వాళ్ళని వదలొద్దని చెప్పేసి మరొకసారి తెలియజేస్తున్నాం. అలాగే నవవధువు చనిపోయింది, నవవధువు 6 రోజులు పెళ్లి అయిపోయింది, వాళ్ళు పర్యటనకని వెళ్తే వాళ్ళ భర్తని చంపేసి, అలాగే చిన్న పిల్లల్ని చంపేసి, మగవాళ్ళని చంపేసి, లేడీస్ని చంపలే. మళ్ళీ ఏం చెప్పారంటే మీరు పోయి చెప్పండి మేము చంపినామని చెప్పేసి వాళ్ళని వదిలేసి, దీనికి మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. మోదీజీ గారు ఏదైతే ఇంతకుముందు మనం పుల్వామా దాడిలో జరిగినప్పుడు మీరు 2.0 ఎలా సర్జికల్ స్టార్ట్ చేసిరో ఇప్పుడు కూడా
ఖచ్చితంగా సర్జికల్ స్ట్రైక్ 3.0 చేయాలని చెప్పేసి మేమందరం నినాదాన్ని ఇస్తున్నాం. మీరు ఖచ్చితంగా వారికి బుద్ధి చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. మరొకసారి భారతీయుల మీద, హిందువుల మీద వారు తలెత్తి చూడకుండా చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పేసి మరొకసారి మేము తెలియజేస్తున్నాం. అలాగే మొన్న చనిపోయినటువంటి కుటుంబాలకి మేము ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ, చనిపోయిన వాళ్ళందరూ కూడా మేము నివాళులు అర్పిస్తూ వారికి పెద్ద ఎత్తున మేమందరం ధైర్యాన్ని ఇవ్వాలి ఆ భగవంతుడు అని చెప్పేసి కోరుకుంటూ, అలాగే మరొకసారి తాండూరులో ఉన్నటువంటి యావత్ హిందూ సోదర సోదరి మనలందరూ కూడా ఏకం కావాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి మరొకసారి తెలియజేస్తున్నాం. వీరికి మేము తాండూరు ఈరోజు పాలు పంచుకున్నటువంటి హిందూ సోదర సోదరి మనందరూ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేస్తూ నేటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.